మార్నింగ్ 6 AM హైదరాబాద్ కాజీగూడ స్టేషన్ స్టార్ట్ అయ్యాం. డే 1 మంచి సీట్స్ దొరికాయి. చిల్ అవుతున్నా చెప్పాలంటే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం కోయంబత్తూర్ వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకున్నా, బట్ ఫస్ట్ టైం వెళ్తున్నా. సో అలా నీట్గా చిల్ కొడుతూ మంచి సాంగ్స్ వింటూ అలా సీనరీ ఎంజాయ్ చేసా. ఇంటి నుంచి తెచ్చుకున్న జ్యూస్, సమ్ హెల్త్ కాన్షియస్ కదా. అండ్ అలాగే చాలా మోస్ట్ కాంప్లికేటెడ్, అంటే దీన్ని సాల్వ్ చేయాలి, రూబిక్స్ క్యూబ్. ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నా, బట్ నేను ఎప్పుడు చేసినా లాస్ట్ స్టెప్ మర్చిపోతాను. ఎప్పుడూ అంతే, ఎప్పుడూ మర్చిపోతాను. బట్ ఈసారి అలాగైనా చేసేద్దాం, పీకేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసా, మళ్ళీ మర్చిపోయా. నెక్స్ట్ టైం. సో అలా చూడండి, సీనరీ అయితే క్రేజీ అనిపించింది. ఇంకా అలాగా ఇది జస్ట్ ఇంత మాత్రం రికార్డ్ చేసా, ఇంకా చాలా రికార్డ్ చేసా, బట్ నాకు స్పెషల్గా ఇది నచ్చింది. సో తెలియకుండానే ఈవినింగ్ అయిపోయింది. మంచిగా బజ్జీ తీసుకున్నా, మిరపకాయ బజ్జీ విత్ సాస్. బాగానే ఉంది టేస్ట్. అండ్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ చాయ్ ట్రై చేయకపోతే ఎలా చెప్పండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై దిస్. బాగుంది. ఓకే, ఇంకా అలా డోర్ నుంచి లైట్గా సీనరీ అంతా చూసుకొని ఎంజాయ్ చేసాం. వెల్కమ్ టు కోయంబత్తూర్. హాయ్ సార్, వణకం. డే 2 ఈషా ఫౌండేషన్. సో లోపలికి వెళ్ళగానే చాలా కొత్త ఫీల్ అనిపించింది. మంచి యానిమల్స్, పికాక్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకొని ఫ్రెష్ అయిపోయాం. ఇంకా అక్కడి నుంచి మేము ఈ చిన్న ఎలక్ట్రికల్ వెహికల్ పట్టుకొని ఆదియోగి స్టాచ్యూకి వచ్చాం. సో చూసారా, బులక్కట్ బాగుంది. వాళ్ళు అక్కడ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అంటే మనకి ఆదియోగి నుంచి ఈషా ఫౌండేషన్ గేట్కి తీసుకురావడానికి. అండ్ దిస్ ఈజ్ ద హ్యూజ్ నాకైతే చూసినట్టే ఐ ఫెల్ట్, అంటే కొంచెం ఒక కొత్త ఫీల్ వచ్చింది నాకు. సో క్రేజీ ఉంది. అలా అక్కడ కూర్చొని టైంపాస్ చేసా, సన్సెట్ చూస్తూ. ఆ ఆదియోగి దగ్గర చుట్టుపక్కల జనాలు, డిఫరెంట్ లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ అలా చెవులో వినిపిస్తున్నాయి. పక్కన వెళ్తున్నారు. నాకు ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది. అంటే ఓకే, we came and foreigners, they're just doing some meditation. I just tried but I can't. సో అలా కూర్చొని సన్సెట్ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఈవినింగ్. నేను మర్చిపోను. ఇట్స్ క్రేజీ. అండ్ నైట్ షో స్టార్ట్ చేశారు. నా ఫేస్లో మీకు ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది అనుకుంటా. ఫ్రాంక్గా చెప్తున్నా, ఆ షో జస్ట్ 20 minutes ఉంది. ప్యూర్ గూస్ బంప్స్. హ్యాడ్ ఎ గ్రేట్ నైట్. డే 3 ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అలా చెక్అవుట్ చేసి, కాటేజ్ని చెక్అవుట్ చేసి అలా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. నాకేమో ఇలా కూర్చోాలనిపించింది, కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది ఈషా ఫౌండేషన్ లోపల. ఇంకా అలా కూర్చొని ఆ గాలి, ఆ ఎండ, ఆ యానిమల్స్ అండ్ ఆ సౌండ్ నాకు చాలా క్రేజీ అనిపించింది. అంటే ఈషా ఫౌండేషన్ లోపలంతా ఈవీఐ యూజ్ చేస్తారు. నో పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ అలౌడ్. అండ్ ఇదంతా అయిపోయాక నీట్గా వెళ్ళి లంచ్ చేశాను. దిస్ ఇస్ ద లంచ్, నో ఆయిల్. క్రేజీ ఉంది. అండ్ తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి మంచిగా న్యాప్ వేస్తా. మీరు చూస్తూ ఉండొచ్చు, వెనక చూసారా ఈవీ అండ్ స్కూటర్స్ వెళ్తున్నాయి. అన్ని ఈవీ స్కూటర్స్ అండ్ సైకిల్స్ కూడా. బాగుంది స్లీప్ కూడా. అండ్ తర్వాత అన్నం చూసా, నాకు బాగా నచ్చింది. అండ్ అలాగా ఇంకా ఈవినింగ్ అయ్యేదాకా వెయిట్ చేశాను. just hearing the sounds, the bell sounds,
అంటే లైట్గా విలేజ్ వైబ్స్ అన్నీ వచ్చాయి నాకైతే. లైట్గా విలేజ్ వైబ్స్ వచ్చాయి. ఐ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దిస్. చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా కోయంబత్తూర్ వెళ్ళండి, ఈషా ఫౌండేషన్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ నేను జస్ట్ టైం ల్యాబ్స్ ట్రై చేసా. అక్కడ అలా టైం పాస్ చేసుకుంటూ ఆ కింద పౌండ్ ఉంది, అందులోనే ఫిషెస్ అన్నీ ఉన్నాయి, మీకు ఇప్పుడు చూపిస్తా. హియర్ ఆర్ దేర్. చాలా పెద్దవి ఉన్నాయి, ఇంకా పెద్దవి ఉన్నాయి. బాగున్నాయి చాలా. వాటికి ఏదో ఫుడ్ వేస్తూ. అండ్ సీ దిస్ ఇన్సెట్. నాకు ఇక్కడే ఒక 30 minutes అయిపోయింది. ఇప్పుడు మీది ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది ఇక్కడ వరకు. అండ్ ఆఫ్టర్ దట్ సీ దిస్ గ్రీనరీ. బాగా క్రేజీ అనిపించింది నాకైతే. లైట్ స్కై, గ్రీన్. అండ్ ఇదంతా అయిపోయాక క్యాంటీన్లోని ఐ హ్యాడ్ దిస్ సాంబార్ రైస్. బాగుంది. అండ్ ఇంక ఈవినింగ్ 5:30కి వి క్యాచ్ అప్ ఏ బస్. అండ్ ఏదో షార్ట్ ట్రై చేసా, బట్ పర్లే, నా వరకు ఓకే అనిపించింది. అండ్ వెంటనే కోయంబత్తూర్ స్టేషన్కి వచ్చాక ఐ హ్యాడ్ ఎ టీ. బాగుంది, టీ కూడా బాగుంది. అండ్ అలాగే అక్కడ లోకల్స్ ఉన్న కెఫేలో ఉన్న వాళ్ళతోటి ఏదో వచ్చి రాని తమిళ్ ట్రై చేశా. ఈ ప్రైవేట్ బస్ ఎంత ఇక్కడ నుంచి తిరువణమలై ప్రైవేట్ కాదు గవర్నమెంట్ బస్ ఒక టికెట్ అదే 300 375 ఓన్లీ సిట్టింగ్.